సంఘాన్ని కానీ కుటుంబాలను కానీ వాక్యం చేతే ఏమండి అతడు నీటి కాలువల యోరున నాటబడినవాడే. వాక్యమే నీరవ్వాలి. ఆ నీటి ఒడ్డును మనం నాటబడాలి. అలా మన పిల్లలు మొదలుకొని, మనం మొదలుకొని, భర్తలు మొదలుకొని అందరూ కూడా నాటబడి వర్ధిల్లునట్లుగా అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నట్టుగా మనందరం కూడా వర్ధిల్లే దిశగా, అభివృద్ధి చెందే దిశగా, వృద్ధి చెందే దిశగా, ఆయన కృప అధికముగా పొందే దిశగా మనందరం అడుగులు వేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిజంగా పరలోకపు గడప కమ్ముల పునాదులు అదిరిపోతుంది, కదిలిపోతుంది. కానీ దేవుని మనసులో ఒక ఆవేదన ఉంది. ఉజ్జియా చచ్చిపోయాడు, ఎవరిని నియమించాలి దేవా? ఎవరు వెళ్తారు, ఎవరు చెబుతారు అని మీరు ప్రశ్నించినప్పుడు నేనున్నాను, కానీ నా పెదవులు అపవిత్రమైనవి, నా పెదవులు అగ్ని చేత కాల్చయ్యా అని అడిగినప్పుడు అగ్ని చేత తన పెదవులను కాల్చగా అవి పవిత్రపరచబడ్డాయట. నిజంగా చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి కాల సమయంలో మన పెదవులు పవిత్రపరచబడే అగ్ని మన పెదవుల్ని కాల్చటానికి 5-10 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం, స్తోత్రాలు చెబుదాం. ముందుగా ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలీయులు 7 మార్లు తిరిగినప్పుడు ఆ కోట గోడలు కూల్చబడ్డాయి. దానిపై విజయం ఇశ్రాయేలీయులదే అయ్యింది. కాబట్టి ఏవైతే దుష్టుడు దేవుని ఆశీర్వాదాలు పరిచర్య మీదకి, కుటుంబాల మీదకి, ఆత్మ ఫలాలు, గర్భ ఫలాలు రాకుండా చేసిందో ఆ దోషం తొలగిపోయి, ఆ పరిస్థితి, ఆ శాపం తొలగిపోయి, ఆ కీడు తొలగిపోయి మార్గాలు తెరిచే దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఐగుప్తు దేశములో నుండి విడిపించే దేవుడు ఉన్నాడు మనకి. ఆయన్ని మర్చిపోవద్దు. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి ఇల్లు కట్టించే దేవుడు ఉన్నాడు మనకి. ఆయనకి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. పశువులు ఇచ్చే దేవుడు ఉన్నాడు మనకి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఒకప్పుడు అన్యజనుల కుటుంబాలు మనై, ఒకప్పుడు విగ్రహారాధన చేసిన కుటుంబాలు మనై, మన తాతలు, మన తల్లిదండ్రులు విగ్రహారాధన చేసిన పూజలు చేసుకున్న కుటుంబాల్లో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నేనైతే సాయిబాబాను పూజించేవాడిని, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలిచే దేవుడికి స్తోత్రం చెబుదామా? పిలిచిన దేవుడు, దీవించే దేవుడు నమ్మితే స్తోత్రం చెప్తావా? స్తోత్రం, స్తోత్రం. అందరం కొంచెం గట్టిగా 10 నిమిషాలు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. వెండి బంగారాలు కలిగించే దేవుడు ఆయన. స్తోత్రం చెబుదామా? స్తోత్రం. ఏది లేదా దానిని నీకు ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవాను స్తుతించడం మంచిది. కాబట్టి ఈ గృహానికి మంచి జరగాలి.
దేవుడు నాయన, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ కృప కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాం నాయన. అయ్యా ఈ రాత్రి ఒక నిచ్చిన అయ్యా పరిచర్యలో మాకు కనపడాలయ్యా. ఈ రాత్రి ఒక నిచ్చిన ఇదిగో ఈ గృహములో కనిపెడాలి ప్రభువా. దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఒక కళ అయ్యా, ఒక ప్రత్యక్షత యాకోబుకు చూపించిందేవా. ఈ రాత్రి పరిచర్య యెహోవా మందిర పర్వత శిఖరాన రాబోయే రోజుల్లో మేము చూడాలి నాయన. ఆ మందిరం యొక్క సరిహద్దులు విశాలపరచబడే అంత అభివృద్ధి జరగాలి నాయన. నీ కృప అయ్యా. మేమైతే నిమిత్త మాత్రలో నాయన, మేమైతే ఒట్టి వాళ్ళం ప్రభువా. ఏం చేయాలో పరిచర్య విషయంలో మాకు ఒక ఆలోచన చెప్పండి నాయన. అయ్యా పిల్లలు దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నాయన, దావీదు సంతానము తరతరాలు సింహాసనం మీద ఉంటుంది అని మీరు చదివించినట్లుగా దేవా, నీ యొక్క కృప వలన నాయన అయ్యా సామ్యూయల్ గారు, హానోక్ గారు ప్రభువా సంతానము గలవారుగా చేయబడాలి తండ్రి. అయ్యా తరతరాలు ఈ పరిచర్య, ఈ కుటుంబం నీ ఆశీర్వాదము వలన అయ్యా నీ సేవా పరిచర్యలో నా తండ్రి నీ కృప పొందుకున్న కుటుంబాలుగా ఇక్కడున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా అయ్యా నువ్వు దీవించే దేవుడు నాయన, వృద్ధి చేసే దేవుడు నాయన, అభివృద్ధి పరచగలిగిన ఒకే ఒక తండ్రివి నాయన. అయ్యా మా శక్తి వల్ల ఏమీ జరగదయ్యా, మా బలము వల్ల ఏమీ జరగదు నాయన. నీ ఆత్మ వలనే కార్యాలు జరిగించాయి, పరిశుద్ధాత్మ వలన కార్యాలు జరిగించాయి అయ్యా. నాయన ఆత్మ ఫలాలతో పాటు గర్భ ఫలాలు కూడా దయచేయండి. లేని దానిని ఉన్నట్టుగా చేయమన్నారు. మేమైతే నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోము నాయన. దేవుడంటే నాకు ప్రేమగా పిచ్చి అని దైవజనుడు మాట్లాడిన మాటలు మేము విన్నాం నాయన. ఒక క్షణమైనా నిన్ను మేము మర్చిపోకుండా అయ్యా నిద్రలో కూడా మేము నిన్ను స్మరించుకోనే అంత ప్రేమ నీ మీద మాకు దయచేయండి. నీ ఆశీస్సులే వారికి ఆశీర్వాదాలు, నీ ఆశీర్వాదమే వారి జీవితం అవ్వ. నీ ఆశీర్వాదమే ప్రభువా సామ్యూయల్ గారికి జీవితం అవ్వాలి. ఒక ఆదివారం సమీపిస్తుందంటే నాయన అయ్యా నీ మందిరంలో కనిపించడానికి మేము వేగిర పడేలా సహాయం చేయండి. కన్న తండ్రి మా హృదయాలు తెరవమని అడుగుతున్నాం నాయన. ఒక వాక్యం పుట్టించే ఉజ్జీవం మాకు కావాలయ్యా. ఒక కన్నీటి ప్రార్థన పుట్టించే ఉజ్జీవం మాకు కావాలి తండ్రి. ఒక మోకాల్లో అయ్యా ప్రార్థన పుట్టించే ఉజ్జీవం మాకు కావాలయ్యా. అయ్యా చేతులు ఎత్తుతున్నావు నాయనా, సహాయం చేయమని అడుగుతున్నావు తండ్రి. నీ దాసునికి నాయన దేవా ఆరోగ్యాన్ని ప్రసాదించమని అయ్యా. ఈ గృహం శంకుస్థాపన చేసిన నీ దాసుడు ఏమయ్యాడు అని అయ్యా నాయన నీ దాసుని మీరు ప్రశ్నించారు అయ్యా. మరలా నా తండ్రి నన్ను ఇక్కడికి తీసుకుని అయ్యా రావటానికి ప్రభువారు ఆహ్వానం పలికారు దేవా. నన్ను నీ బిడ్డలకు మీరు ఇచ్చారు నాయన, నేనుగా రాలేదు కానీ నన్ను మీరే నీ బిడ్డల దగ్గరికి నడిపించారు. 20 సంవత్సరాల క్రితం నాయన నేను నీ బిడ్డల దగ్గరికి వచ్చాను. ఆ ప్రయాణం మరలా కొనసాగించడానికి సహాయం, ఆ పరిచర్య నాయన ఇంకా కొనసాగడానికి సహాయం. ఏవైతే ఆటంకాల అభ్యంతరాలు దేవా వచ్చినాయో నాయన వాటన్నిటిని తొలగిపోయి ఒక సమాధానకరమైన ద్వారాలు తెరవమని అడుగుతున్నాను నా తండ్రి. మేము ఎరుగని ప్రజలను అన్యజనుల్ని నడిపించమని అడుగుతున్నాను కన్న తండ్రి. నీ సన్నిధిలో పనులన్నింటిలో, ఆరోగ్యాలన్నింటిలో నీ పిల్లలకు మంచి ఓర్పుగా ఆ కార్యక్రమాలన్నీ చేసుకోగలగడానికి సహాయం చేయండి కన్న తండ్రి. నీ సన్నిధిలో మరలా మేమందరం
అయ్యా పరిచర్యలో నాయనా ఈ చిత్రమైన ఉపవాస కూటాల్లో అయ్యా నా తండ్రి ప్రతి నెల ప్రార్థన కూడికలో మేమందరం కూడా అలాగే కుటుంబాల్లో కూడా అయ్యా ప్రతి విధమైన కీడు శాపాలు తొలగిపోయి నీ యొక్క కృప అధికముగా వారి కుటుంబాల మీద వచ్చినట్లు ప్రతి నెలలో కూడా గురుకూడికలు కూడా జరగటానికి సహాయం చేయాలి. నీ కృప దీవెనలతో నడిపించమని ప్రార్థిస్తూ తిరిగి వెళ్ళనైన నాకు తోడుగా ఉండి రాత్రి అంతా కూడా ఒక యాకోబు నువ్వు దీవించాలని ఆ రాత్రి బేకు రేవు దగ్గర ఎలా నిలిచిపోయి నీతో పోరాటం చేశాడు. అయ్యా దీవించే వరకు నేను విడిచిపెట్టలేదు. ఈ రాత్రి గృహంలోని పిల్లలు కొంతమంది ఉండి నిలబడి ప్రభు ప్రార్థన చేయబోతున్నారు. అయ్యా కనిపెట్టబోతున్నారు నాయన. అయ్యా మొరపెట్టబోతున్నారు తండ్రి. దయచేసి వారి ప్రార్థన కొనసాగుతుండగా నీ రాత్రి నాయన మాతో ఉంచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.